వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈ రోజు ఈ వీడియోలో ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరికైనా సరే 2026లో సూర్య మహాదశ కనుక జరుగుతూ ఉంటే మీకు 2026 అంతా ఎలా ఉంటుంది, మీ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఒకవేళ మీరు వివాహం చేసుకోవాలన్నా లేకపోతే ఉద్యోగంలో మార్పుకు కానీ బిజినెస్కి సంబంధించిన విషయాలు కానీ లేదంటే పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలన్నా 2026 కలిసి వస్తుందా లేదా అది ఎలా తెలుసుకోవాలి, అలాగే సూర్యుడు అనుకూలంగా ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి, సూర్యుడు ప్రతికూలంగా ఉంటే ఎలా ఉంటాయి, అవి ఎలా చూసుకోవాలి జాతక చక్రంలో అనే విషయాలతో ఈ వీడియోని తీసుకొస్తాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా యూట్యూబ్లో ఇలా ఉంటుంది మీకు 2026 అలా ఉంటుంది అంటారు, కానీ ఎక్కువ శాతం మన దశని బట్టి మనకు జరుగుతున్న దశానాథుని బట్టి 70% ఆఫ్ మన లైఫ్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఇక ఈ గోచారం ఒక 30% ఉంటుంది అనమాట. కాబట్టి దశానాథుడు యొక్క స్థితిని బట్టి మీరు వచ్చే సంవత్సరంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల తప్పకుండా వాటిలో మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, వివాహ, కుటుంబ, ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం. ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని విసిగిపోయారో, ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే, మా జీవితం మారదు, జ్యోతిష్యం అంటే బోళ్ళు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, దశలు, అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, కాలసర్పదోషం, శనిదోషం, లగ్నదోషం, కుశదోషం, వీటినన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికీ తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం. నాగశాస్త్రం, తాంత్రశాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం 11 రోజుల నుంచి 21 రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది. ఇదంతా కేవలం 2000 రూపాయలకు మాత్రమే. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే 9160803649 నెంబర్కి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి. తర్వాత 2000 రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి. కేవలం 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం, తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ధనుసు రాశి వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026లో ధనుసు రాశిలో జన్మించి ఎవరికైతే సూర్య మహాదశ జరుగుతుందో వాళ్ళందరికీ కూడా 2026 ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే 2026 అంటే 2+2+6 అనమాట. అంటే ఏమవుతుంది, 8 అవుతుంది. అంటే శనికి సంబంధించిన సంవత్సరం. ఈ శనికి సంబంధించిన సంవత్సరంలో సూర్య మహాదశ కనుక మీకు జరుగుతూ ఉంటే ఈ 6 సంవత్సరాల సూర్య మహాదశ మామూలుగా ఉంటుంది. 6 సూర్య మహాదశలో 2026 కూడా ఉంటే ఖచ్చితంగా మీకు చాలా వరకు ఏంటంటే గత సంవత్సరాలతో పోలిస్తే ఈ శనికి సంబంధించిన సంవత్సరం కావడం వల్ల మీ ఇప్పుడు కూడా ఒక వ్యక్తికి ఏ మహాదశ అయితే నడుస్తుందో ఆ సూర్య మహాదశ నడుస్తుంది అనుకోండి, ఆ వ్యక్తి ఆ సూర్యుడికి సంబంధించిన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అవి ఈ శనికి సంబంధించిన సంవత్సరంలో సూర్యుడికి సంబంధించిన లక్షణాలకి కొంతవరకు సెట్ ఒక ఈగో అనమాట, అహంకారం అనేది కొంచెం పెరగడం. అది అహంకారం ఆత్మవిశ్వాసాన్ని బట్టి అనమాట. తనకున్న కొన్ని యొక్క డబ్బులు చూసి కానీ, తనకు సమాజంలో ఉన్న గౌరవ మర్యాదలు చూసి కానీ, తనకి ఏదైతే ప్లస్ ఉంటాయో క్యాస్ట్, రిలీజియస్, ఇలా ఏయో తను ఉన్న ఏరియాల్లో తనకున్న గౌరవ మర్యాదలను చూసి కానీ కొంతవరకు లేని ఒక అహంకారం, ఈగో అనేది ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అది ఆత్మవిశ్వాసం కూడా అనొచ్చు, ఆత్మవిశ్వాసం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువగా ఈ వ్యక్తికి ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులతో పరిచయాలు, వాళ్ళతో తిరగడం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే పొలిటీషియన్స్తో కానీ, ఏంటంటే సూర్యుడు ఎక్కువగా పొలిటీషియన్స్తో, అధికారం ఉన్న వ్యక్తులతో, గవర్నమెంట్ జాబులు చేసే వ్యక్తులు, వాళ్ళ ద్వారా పనులు చేసుకోవడం, ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అయితే వాళ్ళ వెనకాల తిరగడం మంచిదా చెడ్డదా అంటే చాలా వరకు పర్లేదు, చాలా వరకు వాటి వల్ల ఎక్కువ లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అయితే దీంతో పాటు ఏంటంటే తండ్రికి సంబంధించిన ఆస్తులు, వీటికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది. వంశపారంపర్యంగా వస్తున్న కొన్ని ఆచారాలను గట్టిగా అతను పట్టించుకోవడం, కుటుంబ గౌరవం కోసం నిలబడడం, కుటుంబం పేరు, పరువు, ప్రతిష్టల గురించి ఎక్కువగా ఫోకస్ అనేది పెరగడం. హఠాత్తుగా ఇంతవరకు అసలు పట్టించుకున్నాడు కూడా ఇప్పుడు మన కుటుంబంలో ఎలా ఉండాలి, అలా ఉండాలని చెప్పడం, ఇలా తనలో మార్పు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఆ తండ్రి యొక్క వ్యాపారాలు, తండ్రి యొక్క ఆస్తులు, ఈ విషయాల్లో కూడా ఎక్కువగా
ఇన్వాల్వ్ అవ్వడం, వాటిని మానిటర్ చేయడం, వాటిని ముందుకి వెనక్కి తీసుకువెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ 2026లో సూర్య మహాదశ జరుగుతున్న వ్యక్తులకి ఇది గవర్నర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇక సూర్యుడు ఏంటంటే ఎక్కువగా ఆత్మవిశ్వాసానికి, ప్రతిష్టకి, పవర్కి, లీడర్షిప్కి గవర్నర్ చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఇలా అధిపతిగా ఉండడం వలన చాలా వరకు ఈ విషయాలు పట్టే ఎలా అయినా సరే నేను ఇలా ఈ స్థానం తెచ్చుకోవాలి, ఒకవేళ ఆఫీస్లో ఉద్యోగం అది చేస్తూ ఉంటే నాకు నా మాటే అందరూ వినాలి, నేను చెప్పినట్టుగా జరగాలి, నేను ఒక సమాజంలో ఏదైనా పొలిటికల్గా ఉన్నా, లేకపోతే మీరు మీకు సంబంధించిన ఏరియాలో ఏదైనా ఒక వ్యక్తిగా ఉన్నా అక్కడ నేనే నెంబర్ 1గా ఉండాలి, నా మాటే వినాలి అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ సూర్యుడు పాపగ్రహం అయితే మాత్రం ఇది ఎక్కువగా అహంకారంగా, గర్వంగా మారడం, అధికార దుర్వినియోగంగా మారడం, ఈగో క్లాసులతో అనవసరంగా ఇబ్బంది పడడం, తగాదాలు ఇలా జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక 2026లో సూర్యమహాదశ జరుగుతున్న ఎవరైనా సరే నేను ఉద్యోగపరంగా చాలామంది మనం ఏంటంటే రెమెడీలు చేసుకుంటాం, మామూలుగా ఉద్యోగం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, వీళ్ళని అడుగుతూ ఉంటాం. ఇలా చేసే వాటితో పాటు అసలు కెరియర్ పరంగా చేంజ్ అవ్వడానికి, ఉద్యోగం మారడానికి, నూతన ఉద్యోగం ఎత్తుక్కోవడానికి, లేకపోతే పొలిటికల్గా ఇప్పుడు ఆల్రెడీ పాలిటిక్స్లో ఉంటారు, ఇప్పటివరకు ఏ పదవి రాలేదు, రాబోయే రోజుల్లో వస్తుందా లేదా, ఉద్యోగ పరంగా ఎవరికైనా డబ్బులు కట్టో ఏదో ఆశపడడం ఇలా జరుగుతుందని ఒక భ్రమలో ఉంటారు, లేకపోతే కోచింగ్లు తీసుకుంటారు. నాకు అసలు 2026లో ఉద్యోగం వస్తుందా రాదా అనేది ఖచ్చితంగా తెలుసుకుంటే మీరు ఆ టైం వేస్ట్ చేయకుండా ఉంటుందన్నమాట. అది ఎలా తెలుసుకోవాలి అంటే మీ D10 దశాంశ చార్ట్ అని ఉంటారనమాట. మీ వ్యక్తిగత జాతకంలో D10 చార్ట్లో కనుక సూర్యుడు బలంగా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ ఉద్యోగ ప్రయత్నాలు ఇవి చేసుకోవడం మంచిది. బలహీనంగా ఉంటే మాత్రం అవి విరమించుకుని, పొలిటికల్గా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, కొంతవరకు వాటిని విరమించుకుని, ఎందుకంటే దశానాథుడే 70% మనకు వచ్చే ఫలితాలని నిర్ణయిస్తారు కాబట్టి వాటిని విరమించుకుని వేరే దారి చూసుకోవడం, వ్యాపారం లేకపోతే వేరే వాటికి వెళ్ళడం వల్ల చాలా మంచిది. పాలిటిక్స్లో ఉంటే దాంట్ నుంచి బయటకు వచ్చేసి వాటిని పక్కన పెట్టేసి మీ పనులు మీరు చేసుకోవడం కూడా చాలా మంచిది అనమాట. ఇక సంతాన విషయాలు 2026లో మనం ప్లాన్ చేసుకోవచ్చా లేదా, దీంటంటే ఓవరాల్గా అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే యూట్యూబ్ వీడియోలో మీకు సంతానం కలుగుతుంది అంటే మాత్రం సంతానం కలుగుతుంది కాదు, సంతానానికి సంబంధించి ప్లాన్ చేసుకోవచ్చా లేదా, అది ఎలా తెలుస్తుంది? ఈ రోజుల్లో చూడండి, సంతానం కలిగితే నార్మల్గా చాలా మంచిది, లేదంటే మాత్రం ఈ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళడం, IVF ఇలాంటివన్నీ చేయించుకుని సంతానం సంబంధించి తిప్పలు పడడం వల్ల సంతానం కలుగుతుంది జరుగుతుంది అనమాట. అలాంటివి ఈ సంవత్సరంలో ప్లాన్ చేసుకోవచ్చా లేదా అనేది ఖచ్చితంగా మీరు D7 చార్ట్ అని ఉంటుంది. ఈ D7 చార్ట్లో సూర్యుడు యొక్క బలాన్ని బట్టి సప్తాంశ అంటారు. ఈ సూర్యుడు యొక్క బలం బాగుంటే ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరంలో సంతానానికి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళొచ్చు. ఒకవేళ సూర్యుడు బలంగా లేకపోతే మీరు ముందుకు వెళ్ళినా సరే వాటిలో ఇబ్బందులు రావడం, అవి మీకు మంచి ఫలితాలు ఇవ్వకపోవడం, ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రెమెడీస్ చేసుకోకపోయినా ముందు తెలుసుకుని ముందుకు వెళ్ళడం వల్ల చాలా వరకు మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలుస్తుంది అనమాట. ఇక వివాహం చేసుకోవడం, లేకపోతే దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, వాటిని సాల్వ్ చేసుకోవడం, 2026లో వివాహం చేసుకోవచ్చా లేదా, నా వివాహ జీవితం అలా ఉంటుంది, దాంపత్య జీవితం అలా ఉంటుంది, ఆల్రెడీ వివాహం చేసుకుని కోర్టు గొడవల్లో ఉన్న వాళ్ళకి విడాకులు వస్తాయా లేదా, లేకపోతే ఈ లవ్ వీటిలో ఉన్న వాళ్ళకి నా లవ్ సక్సెస్ అయిద్దా లేదా, ఇదంతా తెలుసుకోవాలంటే మీ ఈ దశానాథుడు కనుక D9 చార్ట్లోను D20 చార్ట్లోను బలంగా ఉన్నాడా లేదా చూసుకోవాలి. మెయిన్గా D9 చార్ట్లో బలంగా ఉన్నాడా లేదా చూసుకోవాలి. D9 చార్ట్లో బలంగా ఉంటే నవాంశలో ఖచ్చితంగా మీరు వివాహం చేసుకోవడం వల్ల ఈ ఇబ్బంది ఉండదు, చక్కగా వివాహ జీవితం అనేది బాగుంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ సంవత్సరం వివాహం చేసుకోవడం వల్ల తప్పకుండా ఈ దశానాథుడు మీకు వివాహం చేయడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా D9 చార్ట్లో సూర్యుడు నీచి పట్టే మాత్రం చాలా వరకు ఇప్పుడు వివాహం చేసుకోకుండా ఉండడం మంచిది. చేసుకుంటే అది రాబోయే రోజుల్లో కొంతవరకు ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఇల్లు, ప్రాపర్టీ, వాహనాలు ఇలాంటివి కొనుక్కోవాలా వద్దా, అవి కొనుక్కుంటే అవి ఎలాంటి పరిస్థితులను తీసుకొస్తాయి? చాలా మంది చూడండి, ఇల్లు కొనుక్కుంటారు, కొన్నాళ్ళకి అమ్మేసుకుంటారు, దాని మీద అప్పులైపోవడం, ఆ ఇంట్లోకి వెళ్ళినాక కలిసి రాకపోవడం, లేదా ప్రాపర్టీ కొన్నాక అనేక ఇబ్బందులు రావడం, వాహనం కొన్నాక ఇబ్బందులు రావడం, ఇలాంటివి 2026లో కొనుక్కోవాలా వద్దా అంటే ఖచ్చితంగా మనకి దశానాథుడి మీదే ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఆ దశానాథుడు D16 చార్ట్ అని ఉంటుంది. D16 చార్ట్లో మీరు బలంగా ఉంటే తప్పకుండా మీరు ఈ ఇల్లు, వాహనాలు, పొలాలు, స్థలాలు ఇవన్నీ కొనుక్కోవడం మంచిది అనమాట ఈ సంవత్సరం. లేదంటే మాత్రం ఆగడమే మంచిది అనమాట. లేదంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా బలంగా లేకపోయినా కొనుక్కోవడం వల్ల ఏంటంటే దానివల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్ప మంచి జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది అనమాట. ఇక చాలా మందికి ఏంటంటే షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్లు ఇవి చేసి డబ్బు బాగా సంపాదించాలని ఉంటుంది. ఈ సంవత్సరంలో వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం
చేసుకోవాలా వద్దా అనేది ఎలా తెలుస్తుందంటే ఖచ్చితంగా D2 చార్ట్ అంటారు అనమాట, హోరా చార్ట్. ఆ D2 చార్ట్లో మీకు సూర్యుడు ఎలా ఉన్నాడు, బలంగా ఉంటే ఖచ్చితంగా షేర్ మార్కెట్, అదనపు ఆదాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు, మీకు రావాల్సిన డబ్బులు, ధన సంబంధిత విషయాలన్నీ కూడా మీరు ఏదైనా తాకట్టు పెట్టి ఏదైనా బిజినెస్లో పెట్టడం, దాని ద్వారా డబ్బు ఆదాయం సంపాదించడం అనుకోవడం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా సూపర్గా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా D2 చార్ట్లో సూర్యుడు బలహీనంగా ఉంటే మాత్రం దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇక తండ్రి ఆరోగ్యం, తండ్రికి సంబంధించిన విషయాలు, లేదంటే తండ్రి నుంచి ఆస్తులు రావాలా, వస్తాయా లేదా, ఇలాంటి ఏ విషయాలైనా సరే D12 చార్ట్ చూసుకోవాలన్నమాట. D12 చార్ట్లో సూర్యుడు బలంగా ఉంటే ఖచ్చితంగా తండ్రికి సంబంధించిన విషయాలు, ఆరోగ్యం ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. D2 చార్ట్లో కనుక సూర్యుడు బలహీనంగా ఉంటే మాత్రం కొంచెం అవి తగాదాల దాకా వెళ్ళడం, ఇబ్బందులు రావడం జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అయితే రెమెడీలు చేసుకోవడం వల్ల ఇది పూర్తిగా మారిపోతుందంటే కొంతవరకు దాని ప్రభావం తగ్గింది తప్ప అదేమీ మారదు. అయినా సరే మనం రెమెడీలు చేసుకోకుండా మానకూడదు. కాబట్టి ఒకవేళ మీరు అనుకున్న విషయాల్లో నెగిటివ్ ఉంటే మాత్రం సూర్యుడికి సంబంధించిన జపాలు చేయించుకోవడం, లేదంటే సూర్యుడికి సంబంధించిన మంత్రాన్ని, ధ్యాన శ్లోకాన్ని రోజు ఒక 108 సార్లు చొప్పున 108 రోజులు చదవాలన్నమాట. అలా చదవడం వల్ల ఒక 60 రోజులు చదివిన కాంచి కొంతవరకు ఆ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది.